సార్ ఏమంటున్నారు సార్ మీరు? ఏదో ఆవేశపడి ఈ మాట చెప్పడం లేదు, ఆలోచించే చెప్తున్నాను. సార్ నాకు పెళ్ళిందన్న విషయం మర్చిపోయారా? అయింది, అయినా మాత్రం ఏం లాభం? కావలసిన వారి దగ్గర నుంచి కావలసిన ప్రేమ దొరకడం లేదు కదా. బహుశా ఈరోజు ఆ కారణం కూడా ఈ మాట చెప్పించిందేమో. అయినా సార్ అది ఈ మాట కేవలం నా స్వార్థం కోసం చెప్పడం లేదు గాయత్రి, నీకోసం కూడా ఆలోచించాను. నీ లైఫ్ ఇలా అయిపోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లికి ముందే మనం కలిసుంటే ఇద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాళ్ళం. నువ్వన్నావే నిన్ను మహారాణిలా చూసుకునే కళ ఈ లైఫ్లో నెరవేరని కళ అని. ఆ కళ నిజం చేసి చూపించేవాణ్ణి. నీ మొహంపై చిరునవ్వు చెదరకుండా ఉంచేవాణ్ణి. నా ఈ సంపాదనని నీ కాళ్ళ దగ్గర పడేసేవాణ్ణి. నిన్ను కంటికి రెప్పలా కాపాడేవాణ్ణి. కనీసం ఇప్పటికైనా నీతో ప్రేమను పంచుకునే అదృష్టాన్ని ఇస్తావా? థ్యాంక్స్ గాయత్రి, నీ ప్రేమ ఎంత బాగుంటుందనుకోలేదా. టైం అయింది, వస్తాను. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ మీకు ప్రేమ కావాల్సినప్పుడు. ఎరా షాక్ అయ్యావా? ఎరా ఏం మాట్లాడడం లేదంటే? అరవాలని గొంతు దాకా వచ్చిన కోపం మొహమాట పడి బయటికి రావడం లేదా? ఎందుకు వస్తుందిలే? నువ్వు నా మెడ మీద పెట్టిన కత్తి కన్నా పదునైన ఆయుధం నా దగ్గరుంది కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.